తెలంగాణలో కొత్త తెల్ల రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న లక్షలాది కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారం ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పీవీసీ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా అదే రోజు రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో పంపిణీ చేపట్టనున్నారు. ఈ విడతలో సుమారు 1.5 కోట్ల మంది అర్హులైన లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అందించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. ఇప్పటి వరకు ఆన్లైన్లో కార్డులు మంజూరైన భౌతికంగా కార్డులు అందని కుటుంబాలకు కూడా ఈ కార్యక్రమం ద్వారా కార్డులు అందనున్నాయి. కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పీవీసీ మెటీరియల్తో క్యూఆర్ కోడ్ మరియు ఇతర భద్రతా ఫీచర్లతో రూపొందించారు. ఇవి వాటర్ ప్రూఫ్ గా క్రెడిట్ కార్డు పరిమాణంలో ఉండి ఎక్కువ కాలం మన్నేలా తయారు చేశారు. ఈ క్యూఆర్ కోడ్ ఆధారిత స్మార్ట్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థను మరింత పారదర్శకంగా సమర్థవంతంగా నిర్వహించడమే ప్రభుత్వ లక్ష్యమని అధికారులు తెలిపారు. పంపిణీకి ముందు ఈ కేవైసీ పూర్తి చేయడం, తుది అర్హుల జాబితా సిద్ధం చేయడం, కార్డుల ముద్రణ, రవాణా, పంపిణీ కేంద్రాల ఏర్పాటు వంటి ఏర్పాట్లను పూర్తి చేయాలని జిల్లా అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమం ద్వారా పేద కుటుంబాలకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అర్హులైన ప్రతి కుటుంబానికి సులభంగా చేరేలా చేయడమే లక్ష్యమని ప్రభుత్వం పేర్కొంది. ఈ తాజా అప్డేట్స్ పై మీ అభిప్రాయం ఏమిటి? కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ పేద కుటుంబాలకు ఎంతవరకు ఉపయోగపడుతుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాల తాజా అప్డేట్స్ కోసం డిఆర్ ఫోకస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.